విఐపి తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు గురుజీ శ్రీ గురుదత్త గారికి నమస్కారం. ఆయన చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. పిల్లలకి, చిన్నారి పిల్లలకి 10 రూపాయలు చిన్న చిన్న పుస్తకాలు రేపటి తరానికి బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మనం రేపటి తరానికి మెసేజ్ ఇస్తూ ఆయన ఆరోగ్య సూత్రాలు అవన్నీ చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి చేసిన అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆయన అందరికీ కూడా ఈ ఆటల గురువులుగా, ఆత్మీయ గురువుగా, ఆత్మీయ కలయిక RSS టీం అందరూ కూడా చక్కగా డిసిప్లిన్ గా చేశారు. జై శ్రీరామ్, జై గురుదత్త అనే నామాలతో 1 కిలోమీటర్ నుంచి ర్యాలీ చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. ఈ VIP టీవీ ప్రెస్ చూసిన తెలుగు అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా నేను ప్రత్యేక హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ VIP తెలుగు. ఈ రోజు కార్యక్రమం ద్వారా నేను తెలుసుకుని ఏంటంటే, ఇలాంటి చిన్నపిల్లలకి ఈ సంస్కృతి కార్యక్రమాలు, ఇండియా యొక్క గొప్పతనం, భగవద్గీత, భాగవతం, ఇవన్నీ రామాయణం చదవడం వల్ల పిల్లలకి రేపటి తరానికి మన కల్చర్ కూడా అలవాటు చేసినటువంటి దాని విషయాలు నేను తెలుసుకున్నాను. కోలాట బృందం చాలా అద్భుతంగా చేశారు. తెనాలి చెంచుపేటలో ఈ పద్మావతి ఆలయంలో చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఈ వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పి ఆయన గురువు గారు చెప్పారు. పెద్దరావూరులో ఆంజనేయ గుడిలో ఉంటారని చెప్పారు. ఎల్లుండి కూడా అద్భుతమైన కార్యక్రమం ఉందని చెప్పి గురువు గారు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్క టీం మెంబర్స్, RSS టీం మెంబర్స్ కూడా అందరూ కూడా చక్కటి హాస్పిటాలిటీ, చక్కటి భోజనం పెట్టారండి. పెరుగన్నం, చక్కటి సాంబార్ అన్నంతో చక్కగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. గురువు గారు ఆశీర్వాదం తీసుకున్నాను. గురుదత్త గారి పెద్దరావూరులో ఉంటారు. జై గురుదత్త, జై శ్రీరామ్, జై శ్రీ